మనోహర్ గోపాలకృష్ణ పారికర్ బీజేపీ తులసివనంలో పెరిగిన చెట్టు ఆయన. సీఎం అంటే కామన్ మ్యాన్ అనే నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం పారికర్ గారు. ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దేశంలో మోడీ గారి తర్వాత అవినీతి ఆరోపణలు లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది పారికర్ గారే. ఐఐటిలో చదివి ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే. చనిపోయే ముందు వరకు గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనాలకి కనపడకుండా పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి ఉన్న ఈ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా పారాగాన్ చెప్పులేసుకుని సాధారణ దుస్తులతో స్కూటర్పై గోవా వీధుల్లో తిరుగుతూ అందరిని పలకరించడం పారికర్ గారికి అలవాటు. 2016లో మన భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కి చీఫ్ కోఆర్డినేటర్ పారికర్ గారే. ఆ సమయంలో ఆయన దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతా బాగా జరుగుతున్న సమయంలో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. అయినా సరే ఆ అనారోగ్యంతో ముఖ్యమంత్రిగా తన బాధ్యతని నిర్వహించారు. గోవా అసెంబ్లీలో ముక్కులో సెలైన్ పైపుతోనే రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టి పని పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ఇతని పరిస్థితిని చూసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేశారు. చనిపోయే వరకు కూడా రాష్ట్రం కోసం, దేశం కోసం